హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు మిస్టర్ కంప్యూటర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో క్యాప్ కట్ని మన యొక్క పీసీలో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనకి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ముందుగా క్యాప్ కట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మనం మైక్రోసాఫ్ట్ స్టోర్ అయితే ఓపెన్ చేయాలి. అందుకు మీరు విండోస్ బటన్ క్లిక్ చేసి స్టోర్ అని టైప్ చేయండి. మైక్రోసాఫ్ట్ స్టోర్ అనేది వస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ సెర్చ్ బార్లో మీరు క్యాప్ కట్ అని డౌన్లోడ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి క్యాప్ కట్ అనేది అసలు ఎక్కడ కనిపించదు. ఎందుకు కనిపించట్లేదు అంటే మన ఇండియాలో క్యాప్ కట్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లో ఇక్కడ టైమ్ అండ్ లాంగ్వేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ లాంగ్వేజ్ అండ్ రీజన్ ఉండి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ కంట్రీ అండ్ రీజన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మనం యునైటెడ్ కింగ్డమ్ని మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో యునైటెడ్ కింగ్డమ్ని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళండి. ఇక్కడ రీస్టార్ట్ మైక్రోసాఫ్ట్ స్టోర్ అని చూపిస్తుంది, రీస్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మైక్రోసాఫ్ట్ స్టోర్లో మళ్ళీ క్యాప్ కట్ అని టైప్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్యాప్ కట్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ నుంచి మీరు క్యాప్ కట్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో నా దానిలో అయితే క్యాప్ కట్ అనేది ఇన్స్టాల్ అయ్యండి. ఇన్స్టాల్ అయ్యిందని ఓపెన్ చేసిన నాకు ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇప్పుడు ఒక VPN అనేది యూస్ చేయాలి. ఎందుకంటే నేను కంట్రీ అండ్ రీజన్ యూకే పెట్టిన నా యొక్క వైఫై కానీ ఇంటర్నెట్ కానీ ఇండియా చూపిస్తుంది. సో దాన్ని కూడా నేను మార్చడానికి VPN అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ VPN సెర్చ్ చేశాక ఇక్కడ హాట్స్పాట్ సీల్డ్ VPN అని వస్తుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే క్లిక్ చేయండి. స్కిప్, ఫ్రీ వెర్షన్ సరిపోతుంది మనకి. ప్రొసీడ్ విత్ బేసిక్, డిక్లైన్ ఆఫర్, కనెక్ట్ టు VPN. సో మనకి ఇప్పుడు VPN అయితే కనెక్ట్ అయ్యండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్వెస్ట్ చేయండి, ఇది క్లోజ్ చేయండి, క్యాప్ కట్ ఓపెన్ చేయండి. కన్ఫర్మ్, అగ్రీ అండ్ కంటిన్యూ, క్లోజ్. ఇక్కడ మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది మీకు ఓపెన్ అయ్యండి. ఇప్పుడు మనం ఒక శాంపుల్ ప్రాజెక్ట్ అయితే చూద్దాం. ఇక్కడ ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యొక్క వీడియోని ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి టైం లైన్లోకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి మీ యొక్క వీడియోని మీరు ఏ విధంగా ఎడిట్ చేయాలనుకుంటున్నారో ముందు ఆ విధంగా ఎడిట్ చేసుకోండి.
ఇక్కడ కొన్ని ప్రో ఫీచర్స్, ఫ్రీ ఫీచర్స్ అన్నీ వాడాలనుకుంటున్నాను. మొత్తం నేను అవన్నీ వాడేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ ఒక ప్రో ఫీచర్ అనేది యూస్ చేసుకుంటాను. తర్వాత ఒక ప్రో ఎఫెక్ట్ కూడా ఇక్కడ యూస్ చేసుకుంటున్నాను. నేను మొత్తం ప్రో ఫీచర్స్ని యూస్ చేసుకున్నాను. అంటే నాకు కావాల్సిన విధంగా మొత్తం నా ఎడిటింగ్ అంటే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ అమౌంట్ పే చేయమని చూపిస్తుంది ఇక్కడ. ఇప్పుడు నాకు కొన్ని సెలెక్ట్ అవ్వలేదు, చూడండి ఓపెన్ హీమర్ పెట్టాను కదా, సెలెక్ట్ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఓపెన్ హీమర్ అనేది నాకు యాడ్ అయ్యింది. అదేవిధంగా ఎఫెక్ట్స్లో కూడా నాకు యాడ్ అవ్వలేదు, ఇక్కడ యాడ్ చేసింది. ఇది కూడా ఇక్కడ యాడ్ అయ్యింది. ఇప్పుడు ఇంకా స్టిక్కర్స్ కూడా ఉన్నాయి కదా, ఒక 4-5 మీకు చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ కూడా నేను కొన్ని ప్రో ఫీచర్స్ని అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి. ఇప్పుడు ఇవన్నీ నేను యాడ్ చేశాను. యాడ్ చేసాక ఎక్స్పోర్ట్ని క్లిక్ చేశాను. క్లిక్ చేశాక నాకు అమౌంట్ పే చేయండి అని చూపిస్తుంది. సో ఇక్కడ అమౌంట్ పే చేయకుండా ఎలాగ దీన్ని ఫ్రీగా ఎక్స్పోర్ట్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ క్లిక్ చేయండి, క్యాప్కట్ క్లోజ్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు అని కనబడుతుంది కదా, ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు దీనికి ఇక్కడ ఈ పార్ట్ మొత్తాన్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో ఈ పార్ట్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక మీ యొక్క ప్రాజెక్ట్ని మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి, అంటే కింద టైంలలో మీ ప్రాజెక్ట్ని మొత్తం మాన్యువల్గా కానీ ఆటోమేటిక్ కానీ మొత్తం సెలెక్ట్ చేయండి. Ctrl+A సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చాక క్రియేట్ కాంపౌండ్ క్లిక్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొంత టైం వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ ప్రీ ప్రాసెస్ కాంపౌండ్ క్లిక్ అని కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది 0 నుంచి 100% అయితే అవ్వాలి. ఇది మీ యొక్క వీడియో లెంత్ బట్టి, వీడియో సైజ్ బట్టి కొంత టైం అనేది తీసుకుంటుంది. నాది చిన్న క్లిప్పే కాబట్టి నాకు స్పీడ్గా అయితే అవుతుంది. సో నాది కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక్కడ 100% అయిపోయిన తర్వాత ట్యాప్ కట్ మొత్తానికి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి మీరు నోట్ ప్యాడ్లో ఏదైతే కాపీ చేస్తారో దాన్ని మళ్ళీ ఒకసారి కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఫైల్ మేనేజర్లో పేస్ట్ చేయండి. అంటే 0426 అని ఉంది కదా, అంటే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒకటే చేశాను కాబట్టి 0426 అని ఉంది. దాని మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ రీసోర్సెస్ ఉంది కదా, ఇక్కడ 0426 అంటే ఏం లేదు, మన యొక్క క్యాప్ కట్లో మనం చేసిన ప్రాజెక్ట్ యొక్క నేమ్ అనమాట అది. మీరు కనుక మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తే ఒక్కో ప్రాజెక్ట్ ఒక్కో నేమ్ కనబడుతుంది. సో అలాగా మీకు కావాల్సిన ప్రాజెక్ట్ని ఇక్కడ మీరు సెర్చ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకటే ప్రాజెక్ట్ చేస్తున్నాను కాబట్టి నా ప్రాజెక్ట్ నేమ్ 0426తో సేవ్ అయ్యింది. దాన్ని నేను ఓపెన్ చేశాను. అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రీసోర్స్ని క్లిక్ చేయండి, కాంబినేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ MP4, ఇంకోటి ఏమో ఆల్ఫా MP4 అని కనబడుతుంది.
దీనిలో మీరు ఏం చేయాలంటే MP4 వీడియోని మీరు డ్రాగ్ చేయాలి. ముందు మళ్ళీ క్యాప్కట్ని ఓపెన్ చేయండి. క్యాప్కట్లో మళ్ళీ మీ యొక్క ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. చూసారు ఇక్కడ నా యొక్క ప్రాజెక్ట్ నేమ్ 0426. సో నేను ఇంకోటి ఏదైనా ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇంకో ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే దానికి ఇంకో నేమ్ ఉంటుంది. సో అలాగే మీరు చూసుకోవాలన్నమాట. 0426ని ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేసుకోవాలి. ఈ ఫైల్ని ఇక్కడ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఈ ఫైల్ ఇప్పుడు టైమ్ లైన్ మీద తీసుకెళ్తే ఇక్కడ మీరు యూజ్ ద ఒరిజినల్ దాన్ని క్లిక్ చేసి రీప్లేస్ ఎడిట్ని క్లిక్ చేయండి. రీప్లేస్ క్లిక్ మీద క్లిక్ చేసి కొంత టైం అయితే వెయిట్ చేయండి. అంటే ఒక 5 to 10 seconds వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎలాంటి అమౌంట్ అయితే అడగదు. ఇక్కడ మీరు డైరెక్ట్గా 2K కావాలంటే 2K, 4K కావాలంటే 4K, ఇంకా మీరు 8K వరకు సపోర్ట్ అయితే చేస్తారు మీకు ఇక్కడ. సో మీకు కావాల్సిన వెర్షన్లో మీరు సెలెక్ట్ చేసుకుని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు క్యాప్కట్ని అయితే ఫ్రీగా అయితే యూస్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.